నేను చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అనుకునే వాళ్ళని ఎప్పుడు ప్రతిసారి మా బ్రదర్స్ అండ్ సిస్టర్ని చూస్తుంటే నేను ఒక రోజు టీచింగ్ చేయొచ్చు కదా, నేను కూడా టీచింగ్ చేసే రావట్లేదు అని ఎప్పుడు అనుకునేవాడిని. చిన్నప్పటి నుంచి అందరూ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్ అని అంటారు, కానీ చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి సోషల్. చిన్నప్పటి నుంచి అంటే సోషల్ మీద ఎప్పుడు ఇష్టంతో చదివేవాడిని, వినేవాడిని. అలాగే సోషల్ చెప్తామని ఈ రోజు వరకు అనుకున్నా, బట్ స్కూల్ హెడ్ అయ్యాను. ఇలాగే ఈ లీడర్షిప్ లెక్కనే ఉందామని చెప్పేసి ఈ డిఓ అవ్వాలి. డిఓ అయినప్పుడు కూడా నేను ఒక విన్నది మా ఫ్రెండ్స్ దగ్గర చూసింది ఏంటంటే, మాకు ఈ క్లాస్ ఇవ్వలేదు, మేము క్లాస్లోకి వచ్చినాం కానీ మాకు ఈ క్లాస్ ఇవ్వలేదు అని చెప్పింది. వాళ్ళు చెప్పేది హైయర్ సెక్షన్ కూడా కాదు, వాళ్ళు చిన్నపిల్లలకే చెప్పేది, కానీ మేము నేర్చుకోలేదు. వాళ్ళు నేర్చుకోవడానికి ఏమి ఉండదు అంటే ఉన్నది చెప్పడానికి మాత్రమే. వాళ్ళు 2-3 డేస్ నుంచి ప్రాక్టీస్ చేయడం, మొత్తం అక్కడ ఇక్కడ తిరగడం, వాకింగ్ చేసుకొని చదవడం, మొత్తం చాలా అబ్జర్వ్ చేశాను. లాస్ట్ ఇయర్ నుంచి వచ్చి ఇంకో క్లాస్ కోసం వెళ్ళినప్పుడు కూడా మేము మాకు ఈ లెసన్ అయిపోతే లాస్ట్ మూమెంట్ ఇచ్చిండు అని చెప్పిన చాలా మంది చెప్పారు నాతోటి. కానీ అక్కడ చెప్పడానికి ఏముండదు, చిన్నపిల్లల వాళ్ళ దాంట్లో కానీ లెసన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరైనా చెప్పవచ్చు. కానీ దానికి కూడా భయపడకుండా ఎంఈఓ డిఓ వచ్చినప్పుడు రీడంగా ఆన్సర్ ఇవ్వకపోవడం అది చెప్పడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. What was the goal you want selecting? చిన్నప్పటి నుంచి ఒకటే అనుకుంటా, మా ఫాదర్ అప్పుడే అనుకున్నప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు, కానీ అప్పుడు ఐఏఎస్ అయ్యేది మా డాడీ గోల్ అనమాట. మా డాడీ గోల్ అనేది నేను ఎందుకు తీర్చొద్దు అని చెప్పేసి నేను విధంగా పెద్ద లోపు ఐఏఎస్ అవ్వాలని నా డ్రీమ్. What was the marks you are expecting in 10th class? 10th లో నేను వచ్చేసి 600 కోరుకుంటున్నా. అంత తక్కువగా రావచ్చు కాబట్టి 600 టార్గెట్ పెట్టుకుంటే మాత్రమే మనం తక్కువలో ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.